హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సాక్షిలో ఈరోజు వచ్చిన ఒక కథనం గురించి తెలుసుకుందాం. ఆ కథనం ఏంటంటే, ప్రస్తుతం విద్యుత్ ఒప్పందాలు సాకి అనే సంస్థతో చేసుకోవడం జరిగింది. ఇదే సంస్థతో గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా ఒప్పందాలు చేసుకున్నారు. అదే ఒప్పందాలని ఈరోజు కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల విషయంలో వైఎస్ఆర్సీపీ చాలా వరకు అవినీతి పాల్పడిందని ఆ రోజు విమర్శలు చేశారు. కానీ ఈరోజు అదే సంస్థతో మరలా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి మేము ఆ రోజు చేసుకున్న ఒప్పందాల్లోనే ఏ విధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు, అవినీతికి పాల్పడలేదు అనేది ఈరోజు ప్రభుత్వం అదే సంస్థతో చేసుకున్న ఒప్పందం వల్ల రూఢి అయింది అని ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక్కడ ఈ కథనం గురించి మనం కొద్దిగా ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా అధికార పక్షం ఏం చేసినా సరే విమర్శలు చేస్తూ ఉంటుంది. దానికి ధీటుగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం అధికార పక్షానికి ఉంటుంది. అదేవిధంగా ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు విమర్శలు చేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. వైఎస్ఆర్సీపీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా వరకు వాళ్ళు ఈ స్టాటిస్టిక్స్తోని చాలా వరకు ఈ ఒప్పందాలకి ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది, దీనివల్ల ఎంత మిగులుతుంది, ఈ డాటా అంతా ఇచ్చి కథనం అంతా ప్రచురించారు. కాకపోతే ఈ డాటా అనే దాని మీద ప్రజలకి అంత అవగాహన అయితే ఉండదు. ఇక్కడ ప్రజలు కోరుకునేది ఏంటి, మాకు ఎంత కరెంటు వస్తుంది, మా కరెంటు బిల్లులు ఎలా ఉంటున్నాయి అనేది మాత్రమే ప్రజలు చూస్తారు. అంతేగాని మీరు ఇచ్చిన డాటా గురించి ప్రజలు చూసి అమ్మ ఈ డాటా ప్రకారం వైఎస్ఆర్సీపీ చెబుతుంది కరెక్టే అని ఆలోచన ధోరణి ఉండదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ చెప్పిందే నిజం అనుకుందాం. వాళ్ళు ప్రస్తుత ప్రభుత్వం ఇద్దరు ఒకే రేటు కొన్నారు, ఎక్కడ అవినీతి జరగలేదు అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఏమీ అవినీతి చేయట్లేదని ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇక్కడ మేము కొనే రేటుకే ఇక్కడ ప్రభుత్వం కూడా కొన్నది, మేము అవినీతి చేయలేదంటే ప్రస్తుత ప్రభుత్వం కూడా అవినీతి చేయనట్లే కదా అర్థం. ఇక్కడ అన్నిటికన్నా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీ చెప్పిందే నిజమని కొంతసేపు అనుకుందాం. వాళ్ళు ఏ విధమైన అవినీతి చేయలేదు. ఇక్కడ ప్రభుత్వం ఈ విద్యుత్ ఒప్పందాలని చాలా పారదర్శకంగా చాలా తక్కువ రేటుకే చేసుకుందని అనుకుందాం. కానీ ఆ సమయంలోనే విద్యుత్ ఛార్జీలని 8 సార్లు 9 సార్లు పెంచవలసి వచ్చింది. అది ఎందుకు పెంచవలసి వచ్చింది? ఇప్పుడు అదే రేట్లకి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకునేటప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ట్రూ అప్ ఛార్జీలు అనేవి ఈ మధ్యకాలంలో అయితే లేవు. మనకి ఉన్న కొంత సమాచారం ప్రకారం దాదాపు 4,000 కోట్లకు పైగా ట్రూ అప్ ఛార్జీలని ప్రజల మీద భారం వేయకుండా ప్రభుత్వమే ఆ భారాన్ని భరించిందని చెప్పి ఆ మధ్య కొన్ని పత్రికల్లో రావడం జరిగింది. మరి దీంట్లో నిజానిజాలు మనకు తెలియదు, కానీ ఒక విషయం అయితే మనకి కరెక్ట్గానే తెలుసు, ఎక్కడ ఈ కరెంటు ఛార్జీలు అనేవి పెంచడం జరగలేదు. అదేవిధంగా కొంతవరకు ట్రూ డౌన్ ఛార్జీలు చేసామని కూడా ప్రభుత్వం చెబుతుంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా విద్యుత్ ఛార్జీలని తగ్గించే అవకాశం కూడా ఉందని చెప్తుంది. ఈ 5 ఏళ్ళలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇద్దరూ ఒకే రేటుకి విద్యుత్ ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆ ప్రభుత్వం విపరీతంగా రేట్లు పెంచి 8-9 సార్లు రేట్లు పెంచి ప్రస్తుత ప్రభుత్వం ట్రూ డౌన్ ఛార్జీలు చేస్తూ కొంతవరకు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం కూడా జరుగుతుంటే ఇద్దరిలో ఎవరి మాటని ప్రజలు నమ్ముతారు? ఈ విషయం వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజలకు కావాల్సింది డాటా కాదు, ఇక్కడ వాళ్ళ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మాత్రమే ఆలోచన చేస్తారు.
ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు అనేది చాలా వరకు తక్కువగా వస్తున్నాయి. విద్యుత్ ఛార్జీలు తగ్గించడం జరుగుతుంది. కొత్తగా విద్యుత్ ఛార్జీల మోత మోగడం లేదు. కాబట్టి ప్రజలు ప్రస్తుత ప్రభుత్వం మాటే నమ్ముతారు తప్ప, మీరు అప్పుడెప్పుడో నిజాయితీగా చేశాము అని అంటే అక్కడ మరి ఆ ఛార్జీలు తగ్గించాల్సిన అవసరం ఉంది కదా, అక్కడ ఇప్పుడు ఎందుకు తగ్గించలేదు అనేది ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి ఈ కథనాలు ప్రచురించేటప్పుడు కొంత హోంవర్క్ చేసుకొని ఈ కథనం ప్రచురిస్తున్నాము, దీనివల్ల ప్రజల నుంచి ఏమైనా సరే రియాక్షన్ వస్తుందా అని 1-2 సార్లు ఆలోచించుకొని ఆ కథనం ప్రచురిస్తే దానివల్ల ఆ పార్టీకి ఉపయోగకరంగా ఉంటుంది తప్ప, లేదంటే అది బూమరాంగ్ అయ్యి ఆ పార్టీకే నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.